బాపట్ల ప్రకాశం జిల్లాల హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మాణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టీఐ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలో నాగులుపులపాడు హెల్ప్ టీఐ అవుట్ రీచ్ వర్కర్ ఎం మల్లేశ్వరి అధ్యక్షతన నాగులుపులపాడు మండలం పోతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీకు తెలుసా ఐఐఈసి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన మద్యపానం మరియు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగు నష్టాలు నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగులుపులపాడు ఏఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు ప్రజలకు అవగాహన కలిగించి మీ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై జలరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పేర్కొన్నారు. హెల్ప్ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు తగు సూచనలు సలహాలు కొరకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1097పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. తదనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ఓవర్ ఎం మల్లేశ్వరి, పిఈలు నాగలక్ష్మి, దివ్య పాల్గొన్నారు. బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పోలీస్ సిబ్బంది, మరి ముఖ్యంగా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో దేశం మొత్తం, భారతదేశం మొత్తం కూడా 8 వారాల పాటు మీకు తెలుసు అనే ప్రోగ్రాంని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2030 కల్లా భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సోకకుండా చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక బాధితుడు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో విద్యార్థులకు, కాలేజీ స్టూడెంట్స్కి, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వేతర సంస్థలకు కలిపి ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అంతిమ లక్ష్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో 0 స్థాయికి వెళ్ళిపోవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీరు చాలా చిన్న వయసు వాళ్ళు, మీ దగ్గరికి కొన్ని మీకు విలువైన విషయాలే చెప్తాం. ఆల్రెడీ ఎస్ఐ గారు చాలా విషయాలు చెప్పేశాడు. మనమ్మ హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఏంది, ఎట్లా ఉండాలి, మన జాగ్రత్త చెప్పాడు. మీకు సామాజిక జీవితంలో ఎట్లా ఉపయోగపడే విషయాలు కూడా చెప్పాడు. చాలా వరకు ఎస్ఐ గారు చాలా విషయాలు మిమ్మల్ని దగ్గరగా మీకు అర్థమైన విషయంలో చెప్పారు. దీన్ని మనందరం కూడా అరికట్టాలి అని అంటే అందరూ సమిష్టిగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మీకు తెలిసిన వాళ్ళకి సార్ చెప్పిన పద్ధతిలో ఎట్లా హెచ్ఐవి వస్తుంది, 1 సెక్సువల్ ద్వారా, 2 బ్లేడుల ద్వారా, 3 నీడిల్స్ ద్వారా, రక్త మార్పిడి ద్వారా, ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పటం. ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉంటే వారికి సకాలంలో మందులు ప్రభుత్వ వైద్యాలు ఎక్కడ అందుతున్నాయో తెలియజేయటం, ఆ మందులు సక్రమంగా వాడుకొని ప్రశాంతంగా తిరిగి ఉంటే వారి యొక్క జీవితాన్ని చాలా
ప్రశాంతంగా గడపచ్చు. ఎవరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదు. వాళ్ళని తాకినా హెచ్ఐవి ఎయిడ్స్ రాదు, వాళ్ళతో కలిసి నడుస్తూ పోయినా రాదు, బస్సుల్లో ప్రయాణం చేసినా రాదు, వాళ్ళు తిన్న ప్లేట్లో తిన్నా రాదు, పట్టుకున్నా రాదు.